చేస్తున్నారు ఫోన్? అన్నోన్ నంబర్. హలో. ఎలా ఉన్నావు పాపా? రే, ఎవరు నువ్వు? ఏంటి పాపా అప్పుడే మర్చిపోయావా నన్ను? రే, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? అప్పుడే మర్చిపోతే ఎలా పాపా? నువ్వు నేను కలిసి మీ బావకి పెద్ద టోకరాని పెట్టాం కదా. హే, ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? గతాన్ని గజనీలో మర్చిపోతే ఎలా పాపా? సరే, నేనే గుర్తు చేస్తా. పెన్ డ్రైవ్ తీసి నాకు ఇచ్చావు. దాంతో లక్ష్మి ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయింది. దాంతో 3 బ్యాంకులు మీ బావ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాయి. దానంతటికీ కారణం మనమిద్దరమే కదా. నువ్వా? రే, నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ చేస్తాను? నువ్వు నా క్రైమ్ పార్ట్నర్వి కదా. రే, నువ్వు అలా మాట్లాడుకో. అసలు నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పొద్దు. ఏం లేదు పాప, బాగా డబ్బులు అవసరం ఉన్నాయి, అందుకే ఫోన్ చేశా. డబ్బులా? ఏ డబ్బులు? ముందు నువ్వు చెప్పిన పని నేను చేసేసాను కదా. అదప్పుడే అయిపోయింది, అంతే. అంతటితో అవ్వలేదు. నువ్వు చెయ్యాల్సిన ఇంకో ముఖ్యమైన పని ఇంకోటి ఉంది. ఏంటది? నాకిప్పుడే ఒక తాజా వార్త తెలిసింది. మీ బావ కంపెనీ అకౌంట్లో 100 కోట్లు పడుతున్నాయంట కదా. అదే, వేరే బ్యాంక్ వాళ్ళు లోన్ అప్రూవల్ చేశారంట కదా. అవును, లోన్ అప్రూవల్ అయింది. అయితే ఏంటి ఇప్పుడు? నా అవసరాలకి మీ బావకు వచ్చే 100 కోట్లు నాకు కావాలి. కోట్లా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎలా ఎలా చేస్తాననుకుంటున్నావు? పాపా, నువ్వు ప్రతిదానికి ఓవర్ ఎగ్జైట్ అవ్వకు. హే, అంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? అది కంపెనీ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవటం, అవన్నీ మా బావ ఫింగర్ ప్రింట్ తో లింక్ అయి ఉంటాయి. అది చాలా పెద్ద ప్రాసెస్. అవదు, అలాంటి పని నేను చేయలేను. పాపా, ఇలా ప్రతిదానికి నేను చెయ్యను, నా వల్ల కాదు అని అన్నావంటే ఏం చేస్తావు? ఏం చేయగలవు చెప్పు. అనుకున్నా ఇలాంటి మాటే నీ నోటి వెంటే ఏ టైంలో అయినా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. ఒక్కసారి నీ రూమ్ విండో దగ్గరికి వచ్చి ఒక్కసారి బయటికి చూడు పాపా. నీకు బయట మంకీ క్యాప్ లో ఎవరైనా కనిపిస్తున్నారేమో చూడు. అవును, అక్కడ ముసుగేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. వాడెవడో కాదు, నా మనిషే. వాడి చేతిలో ఓ పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్ లో నువ్వు హాస్పిటల్లో ఆడిన డ్రామా మొత్తం ఉంది. రే, పాప ఒప్పుకునేలా లేదు. నువ్వు డైరెక్ట్ గా లోపలికెళ్ళి ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళకి నీ చేతిలో ఉన్న ఆ పెన్ డ్రైవ్ ఎవరా? అతన్ని ఆపని చెప్పు. రే 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 రే, నువ్వు ఆగరా. పాప ఏదో చెప్తానంటుంది కదా. అది చాలా రిస్క్.
మా బావ ఫింగర్ ప్రింట్ నువ్వు అడిగినంత ఈజీ కాదు తీసుకోవడం. పాపా, నీకు అర్థం కానిదేంటంటే ఆ అకౌంట్ మీ బావ ఒక్కడి ఫింగర్ ప్రింట్ తోనే కాదు యాక్సెస్ చేసేది, కొత్తగా వచ్చిన ఎండీకి కూడా యాక్సెస్ ఉంది. ఎవరు? ఆ లక్ష్మినా? ఎస్, ఆ లక్ష్మి ఫింగర్ ప్రింట్ తో యాక్సెస్ చేయొచ్చు. ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. మీ బావ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటావో లేక ఆ లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటావో నాకు అనవసరం. ఒకవేళ నేను చెప్పిన పని నువ్వు చెయ్యకపోతే మీ బావకి మీ ఇంట్లో వాళ్ళందరికీ నీ ఏకపాత్రాభినయం మొత్తం చూపిస్తా.